హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ ఫ్యాషన్ వాల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి డిజైన్ కూడా మీకైతే టిచ్చింగు, కటింగు అన్నీ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం అక్కడ నేను కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు వీలైతే డౌట్ వస్తే చూడండి, మీకు వీడియో అర్థమవుతుంది. ఇంకా మనకు అక్కడ జాయింట్ పడిద్ది. ముందు మెయిన్ ఆ జాయింట్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం జిగ్జా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఒక పాదం మందంతో 2 మడతలు హోల్ చేసేసి కుట్టేసేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్కి నేను జిగ్జా చేయను, ఓన్లీ ఒరిజినల్ మాత్రమే జిగ్జా చేస్తాను. లైనింగ్ వచ్చేసి నార్మల్గా కుట్టేస్తాను అన్నమాట. ఏదైనా డబ్బులు మనీని బట్టే టిచ్చింగ్ ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని బట్టే మనం టిచ్చింగ్ చేయాలి. వాళ్ళు కాస్ట్ ఎక్కువ పెట్టే కొన్ని మనం కొంచెం డిఫరెంట్గా ఇంకా మార్చేస్తామన్నమాట. ఇప్పుడు లైనింగ్ కింద పార్ట్ జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ అస్సలు కదలకుండా ఫైన్ పార్ట్ జరపకుండా కుట్టాలి. ఎందుకంటే లూజ్ వచ్చిందంటే ఎక్కువగా ఒరిజినల్ పీస్ ఎక్కువైపోతుంది. అలా రాకుండా ఉండాలంటే కదలకుండా కుట్టాలి. ఇంకొచ్చేసి శారీలో రెడ్ క్లాత్ ఉంది. నేను గోట వేయడానికి రెడ్ క్లాత్ అయితే తీసుకున్నాను హ్యాండ్స్ కోసం. హ్యాండ్స్కి స్ట్రైట్గా ఉన్న పీస్ మాత్రమే తీసుకోవాలి. ఇంకా మనకి సంకలకి అతుకులు పడతాయి. ఎందుకంటే ఇది పప్ హ్యాండ్స్ కాబట్టి ఆ అతుకులు క్లాత్ కూడా మనకి బాడీ పార్ట్ తీసిన దగ్గర సైడ్ ఉంటుంది, అది మాత్రమే మిగిలిద్ది 4 మీటర్ల లైనింగ్లో కూడా. ఇంకా అవి జాయింట్ చేసేసుకున్న తర్వాత మన ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ పెట్టి జాయింట్ చేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్లు అంటే ప్రతిదీ కూడా సిల్క్ ఐటమే తీసుకొచ్చుకుంటారు అన్నమాట, సిల్కే తెచ్చుకుంటారు. మనం పైన నుంచి టిచ్చింగ్ చేసామనుకోండి, 2 జాయింట్ చేసేటప్పుడు ఎక్కడ ముడతలు రాకుండా మంచిగా అర్థమవుతుంటుంది. అదే మనం వెనక లైనింగ్ కల్లి కనుక టిచ్చింగ్ చేసామనుకోండి, ఇటు సైడ్ ముడత వచ్చేది అర్థం కాదు. అందుకని చెప్పేసి నేనైతే మాత్రం ఇలాగే చేస్తాను, ఒరిజినల్ మీదే కుట్టేస్తాను పై పార్ట్లో. తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసిన తర్వాత కరెక్ట్గా ఉందో లేదో చూసేసుకొని హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకొని పైన కుచ్చు పెట్టేసేయండి. ఆపోజిట్లో 3 స్టెప్పులు ఒక సైడు, 3 స్టెప్పులు ఒక సైడు కుచ్చులు చిన్నవి మనం ముందే గుర్తులు పెట్టేసుకుంటాము. అక్కడ వరకు ఆపోజిట్లో పెట్టాలన్నమాట. అప్పుడు పప్పు హ్యాండ్ బుట్ట నీట్గా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి గోటు రెడ్ కలర్ తీసుకున్నాను కదా, నేనైతే పైపింగ్ వేయట్లేదు. పైపింగ్ వేస్తే కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది. నేను తీసుకునేది ఈ ఫ్రాక్కి 300 కాబట్టి 300కి తగ్గట్టే కుడతాను. అంతకంటే ఎక్కువ కాస్ట్ ఇచ్చే వాళ్ళకి అయితే లోడింగ్ పైపింగ్ వేస్తాను. ఇంకా డిజైన్స్ వాళ్ళకి కోరిన డిజైన్స్ పెడతాను. వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని బట్టే నేనైతే టిచ్చింగ్ చేస్తాను. ఇంకా కింద పార్ట్లు అయిపోయినాయి, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, బాడీ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్నమాట. నేను రౌండ్ నెక్ కట్ చేశాను, మీకు క్లియర్గా పెట్టాను కటింగ్ వీడియో. మీకు డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడొచ్చు. ఎంత చేత కాని వాళ్ళైనా చాలా ఈజీగా అయితే కటింగ్ టిచ్చింగ్ మీ ఇంట్లో వరకైనా కుట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా. మెడ నెక్ మాత్రమే లైనింగ్ కల్లి జాయింట్ చేయాలి. ఆ తర్వాత చుట్టూ జాయింట్ చేసేటప్పుడు ఒరిజినల్ కల్లి తిప్పుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ముడతలు వస్తున్నాయా రాలేదా అని అర్థమవుతుంది. చూడండి, అలా ఎక్కడైనా ముడతలు వస్తున్నాయా అని డౌట్ వచ్చిందనుకోండి, మనం అటు ఇటు జరుపుతాం. అదే లైనింగ్ కల్లి టిచ్చింగ్ చేసామనుకోండి అర్థం కాదు, ముడత వచ్చిద్ది. మళ్ళీ ఇప్పుకుంటూ కుట్టుకుంటూ ఉండాలి, టైం వేస్ట్. నేను చెప్పినట్టు ఇలా జాయిన్ చేసుకోండి. ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేయండి. మెడ నెక్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే నాకంటే అలవాటు అయిపోయింది. కొత్తగా కట్ చేసుకునే వాళ్ళైతే జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా చాలా పాడు చేశాను. ఫస్ట్లో అంటే ఒక 15 సంవత్సరాల క్రితం. ఇంకా వెనక డాక్ట్ కోసం 4 ఇంచులు హైట్ అయితే పెట్టేయండి. ముందు గుర్తు పెట్టుకోండి, 2 సమంగా రావడానికి 4 ఇంచులు హైట్కి డాట్లు వేసేయండి.
ఆ తర్వాత మెడ వెనక నెక్ రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకొని ఒక సైడ్ కుట్టేసేసేయండి. 1 ఇంచు సరిపోతుంది. 1 ఇంచు బావు క్లాత్ రౌండ్గా తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కడ కూర్చోబెట్టొద్దు. రౌండ్ క్లాత్ కదా సాగుతుంది బాగా. రౌండ్ నెక్కి రౌండ్ క్రాస్ పీస్ మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడక్కడ టాకాలు పెట్టేసేయండి. నీట్గా రౌండ్ తిరగాలి అంటే టాకాలు పెట్టాలి. లేదు అంటే అది వెనక్కి తిరిగి వచ్చేసిద్ది అనమాట. లైనింగ్ ఆ గోట్ అనే క్లాత్ వెనక్కి తిరిగిద్ది. మనం పైపింగ్ వేయకపోయినా వేసినట్టే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి అసలు ఎంత నీట్గా వస్తుందో. దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. తర్వాత ఒక పాదం మందంత ముందు గోటేసేటప్పుడు దగ్గరగా వేసి తర్వాత ఒక పాదం మందం ఖర్చుతోటి రెండో కుట్టేసేసుకోవాలి. లేదు అంటే చేతి పని కూడా చేసుకోవచ్చు. రౌండ్ నెక్, బ్యాక్ నెక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్ తీసాను కదా నేను. ఫ్రంట్ పార్ట్ టక్స్ ఏంటంటే మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఎలా వేస్తామో అలా గీసుకోవాలి. ఇంకా ఒక సైడ్ గీసి దాన్ని 2 మడతలు వేసేసి అలా కొట్టామంటే కింద మార్కు పడుతుంది. దాని మీద మళ్ళీ గీసేసుకుంటే 2 వైపులా కరెక్ట్గా వచ్చింది. నేను ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే పళ్ళు తీసాను, బాగా వర్క్ ఉంది, మంచిగా ఉంటుందని చెప్పి బయట తీసాను అనమాట. ఇప్పుడు ఈ స్టార్ నెక్కి మనము ఆ మూలలు తిప్పేటప్పుడు పాదం పైకి లేపుతూ తిప్పాలి. చూడండి పాదం పైకి లేపుతూ తిప్పాలి, లేదంటే మెడ నెక్ నీట్గా రాదు. అలా తీస్తేనే మెడ ఎలా ఉందో నెక్ అలాగే వచ్చిద్ది, లేదంటే రౌండ్ నెక్గా మారిపోద్ది. లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు నేను చెప్పాను కదా, మెడ నెక్ కట్ చేసేటప్పుడు మాత్రమే లైనింగ్ కళ్ళు ఉండాలి. ఒరిజినల్ కట్ సెట్ చేసేటప్పుడు పైన ఉండాలన్నమాట. అంటే ముడతలు ఎక్కడున్నాయి ఏంటి అని కనిపిస్తుంది. బ్లౌజ్కైనా సేమ్ ఇలాగే. ఇంకా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ కొంచెం మారిద్ది అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు, మొత్తం బ్యాక్ లాగే. నెక్కుల దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం తేడా వచ్చినా నెక్ కట్ అయిపోతుంది. ఇంకా మనం గీసిన మార్క్ ఉంది కదా, ఆ మార్క్ దగ్గర కదలకుండా ఒక టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. ఒక కుట్టు వేసేసాం అనుకోండి, అక్కడ కదలకుండా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనము అక్కడ కుట్టేయాలన్నమాట. ఆ కుట్టు ఎక్కడైతే ఉందో ఒక పాదం మందం ఖర్చుతోటి కరెక్ట్గా ఆ కుట్టు మీదనే ఒక పాదం మందం ఖర్చుతోటి వేస్తే లోపల లైనింగు ఒరిజినల్ కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటాయి. అలా వేయలేదు కుట్టు అనుకుంటే ఒరిజినల్ పీసు లైనింగ్ దగ్గర ఉండదు, జారిపోతుంది, వెనక్కి జారిపోతుంది, ముడతలు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ముందు కుట్టేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంటుంది కదా, సేమ్ అలా వస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మెడ నెక్కి వచ్చేసి నేను స్ట్రైట్గా ఉన్న పీసే తీసుకున్నాను. రౌండ్ నెక్కి మాత్రమే క్రాస్ పీస్ తీసుకుంటాం. ఇప్పుడు హ్యాండ్స్కి ఇలాంటి నెక్కులకి స్ట్రైట్గా ఉన్న పీసే తీసుకుంటాం. ఇక్కడ నాకు కొంచెం దారం అయిపోయిందనమాట, దారం మార్చాను. మనం మూలలు ఉంటాయి కదా, స్టార్ నెక్ 3 మూలలు వస్తాయి. ఆ మూలల దగ్గర అయితే ఖచ్చితంగా కుచ్చు పెట్టాలి. కుచ్చు పెడితే అక్కడ కరెక్ట్గా ముడత రాకుండా ఆ కుచ్చు ఎలా పెడతామో అలాగే సేమ్ నెక్ కరెక్ట్గా వెనక్కి తిరిగిద్ది. లేదు అంటే రౌండ్ నెక్ లాగా గజ్జిగా పాడైపోతుంది. ఆ 3 నెక్కుల్లో కొంచెం కట్ చేసుకోండి, టక్స్ పెట్టేయండి. మనం అలా టక్ పెట్టడం వల్ల అక్కడ కరెక్ట్గా ఫినిషింగ్ లోపలికి తిరిగిద్ది అనమాట. చూడండి అది పెట్టడం వల్లే మంచిగా కుట్టు వస్తుంది, ఒకే లెవెల్లో గోటు వస్తుంది. ఒక టాకా పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ ఫస్ట్ కుట్టేసేదేమో దగ్గరికి వేయాలి, నెక్స్ట్ కుట్టేసేదేమో పాదం మందం ఇంచుతో కుట్టేయాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. స్టార్ నెక్ చూడండి కరెక్ట్గా ఫినిషింగ్ నీట్గా ప్రిన్సెస్ కట్ ముందు పక్క ప్రిన్సెస్ సరిపోయింది, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఇంకా బ్లౌజ్కి ఎలా అలాగ సేమ్ ఫ్రంట్ బ్యాక్ అయితే సెట్ చేసేయడమే. షోల్డర్ల దగ్గర కుట్టేసేసుకోవడమే.
2 కుట్లు వేసేసుకోండి. ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా ఒకవేళ భుజాలు జారిపోతున్నాయి అనుకుంటే మళ్ళీ కుట్టేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ కరెక్ట్గా షోల్డర్ దగ్గర మధ్యలో మిడిల్లో కూర్చోబెట్టేసి ఉన్నాం కాబట్టి సేమ్ అక్కడే పెట్టేసి అక్కడి నుంచి ఒక సైడ్కి వస్తే అక్కడ మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత దారం కట్ చేయకుండా రివర్స్ తిప్పుకొని మళ్ళీ ఆ చివరికి వెళ్ళి ఆ చివరి నుంచి మళ్ళీ రివర్స్ తిప్పుకొని మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేస్తాం. అప్పటికి 2 కుట్లు బోర్కి టిచ్చింగ్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంకా తీసే పని ఉండదు అన్నమాట. హ్యాండ్స్ కుట్టడం కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కింద పార్ట్లు ఉన్నాయి కదా, అవి అయితే సెట్ చేసేస్తున్నాను. ఏవి కూడా లాగకూడదు. లాగితే లూజో తక్కువ ఎక్కువ వస్తాయి. లాగకుండా నార్మల్గా జాయిన్ చేసేయాలి. ఇక్కడ మాత్రం 2 కుట్లు వేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిద్దో. అంబ్రెల్లా కటింగ్ ఫ్రాకులు చాలా బాగుంటాయి. ఇంకా మొత్తం అయిపోయింది సెట్టింగు. ఇంక ఇప్పుడు బోర్ కుట్లు వేసేస్తున్నాను. నా దగ్గర ఆది లేదు. కటింగ్ చేసేటప్పుడు వేరే పాపది తీసుకున్నాను శాంపిల్కి మాత్రమే. ఇప్పుడు నా దగ్గర అయితే బ్లౌజ్ ఫ్రాక్ లేదనమాట. ఇంకా హ్యాండ్ ఎంత, సంక ఎంత, చెస్ట్ లూజ్ ఎంత, నడుము ఎంత, మనం అన్నీ చూసుకుంటూ నడుము దగ్గర నుంచి కిందకి 3 ఇంచుల కిందకి అయితే మార్క్ కుట్టేసుకోవాలి. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళి అక్కడ రఫ్ లాగి బయటకు వచ్చేయాలి. బోర్ కుట్టు అయితే వేయకూడదు. బోర్ కుట్టేస్తే మనకి లూజు బిర్రు అయినప్పుడు మనం అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ ఇలా అన్నప్పుడు లైనింగ్ తోటి పైకి వచ్చేసిద్ది. అస్సలు బాగుండదు. అక్కడికి వచ్చిన తర్వాత రఫ్ లాగి కొంచెం అక్కడ ఘాటు పెట్టేసి ఒరిజినల్ కుట్టేసిన తర్వాత ఓన్లీ ఒరిజినల్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేయాలన్నమాట. లైనింగ్కే ఒరిజినల్ 2 విడివిడిగా జాయిన్ చేస్తేనే ఫ్రాకు బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి పప్ హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్, ఇంకా అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ అయిపోయింది. చాలా అంటే చాలా ఫాస్ట్గా మినిమం నాకు ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు లేదు. కొంచెం బాగా కష్టం అనిపిస్తే, బాగా సిల్క్ అనిపిస్తే ఒక గంట అంతలో అయిపోతుంది ఫ్రాకు. ఇంకా థ్రెడ్స్ తిప్పుకోవడానికి మంచిగా రూప్ టెన్నర్ ఏదో అంటారంట దాన్ని. అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి మనం అడిగితే ఇస్తారు. ఇంకా నేనైతే అది తెచ్చుకొని కూడా 2 సంవత్సరాలు అయింది. చాలా అంటే చాలా ఫాస్ట్గా థ్రెడ్స్ తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ క్లాతే వాడిస్తున్నారు, అందుకని నేను ఎప్పుడో తెచ్చుకున్నాను. హ్యాంగర్స్కి క్లాతే పెట్టాను అనమాట. క్లాత్ పెట్టి మనం హ్యాంగర్స్ సెట్ చేసేటప్పుడు 2.5 ఇంచులు డౌన్లో పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి. అంతకంటే కిందకి వెళ్ళినా బాగుండదు, అంతకంటే పైన పెట్టినా భుజాల మీదకి వచ్చేస్తాయి. అస్సలు బాగుండదు. చాలామందికి చూస్తుంటాను ఎలా కుట్టాలో అర్థం కాక అలా పెడుతూ ఉంటారు. చూడండి 2.5 ఇంచులకి పెట్టామంటే కరెక్ట్ సరిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది అలా పెట్టి.